వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తిలోని SDPO కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. జిల్లాలో చాలా వరకు నేరాలను అరికట్టడం జరిగిందని, కుటుంబ కలహాలు, సివిల్ మ్యాటర్లలో జరిగే కేసులను కూడా అరికట్టడం కోసం ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను జిల్లాలో ప్రతి SDPO కార్యాలయంలో ప్రారంభించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. బాల్య వివాహాలు, డ్రగ్స్, కుటుంబ కలహాలు వంటివి సమాజంలో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి స్వచ్ఛంద సంస్థలు, ICDS అధికారులు, పోలీసులు నడుమ కౌన్సిలింగ్ ఇస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ కౌన్సిలింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని అన్నారు. కేసెస్ ఒకసారి అనలైజ్ చేసినప్పుడు దీంట్లో మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే 498A డౌరీ రిలేటెడ్ కేసెస్, తర్వాత హరాస్మెంట్ రిలేటెడ్ కేసెస్, ఇది అంటే స్టాకింగ్, వాళ్ళని ఫాలో చేయడం కానీ, వాళ్ళని థ్రెటన్ చేయడం కానీ, ఇలాంటి కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అవుతుంది అన్నది అబ్జర్వేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి డిస్పోజల్ అంటే దానికి సంబంధించినది కోర్టులో వెళ్ళి డిస్పోజల్ పరంగా చూసామంటే మ్యాక్సిమం ఆల్ కేసెస్ కూడా అక్విటల్ అవుతుంది. అంటే దీనిట్లో ఏంటంటే మనకి వాళ్ళు ఫ్యామిలీ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా కూడా మనకి పోలీస్ పరంగా మేము లా అండ్ ఆర్డర్లో కానీ, బందోబస్తులో కానీ, అదర్ ఇష్యూస్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి ఇన్డెప్త్ వెళ్ళి వాళ్ళకు ఒక 3-4 ఆపర్చునిటీస్ ఇచ్చి మాట్లాడడానికి టైం అనేది మనకు అంత ఈజీగా దొరకకపోవడం వల్ల కూడా ఈ వాళ్ళ మధ్యలో ఉన్న కాంప్రమైజ్ చేయలేకపోతున్నాం అనేది అబ్జర్వేషన్ చేయడం జరిగింది. సో దీనికి ఏమి సొల్యూషన్ అని చూసినప్పుడు మనం ఓన్లీ పోలీసు మాత్రమే ఒక ఇద్దరు హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉన్న ఇష్యూని కానీ, లేకపోతే వాళ్ళు ఇద్దరు రిలేషన్స్ పక్కనే ఉంటారు, వాళ్ళ మధ్యలో ఉన్న అదర్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ పైన కానీ, లేకపోతే వాళ్ళ ల్యాండ్ పైన ఉన్న ఇష్యూస్ మేరకు ఇలాంటి హ్యూమన్ హరాస్మెంట్ లాగా కేసెస్ ఇవ్వడం కానీ ఎక్కువ ఉండడం వల్ల దీనికి ప్రాపర్ కౌన్సిలింగ్ జరిగిందంటే ఇలాంటి అన్నెసెసరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ తక్కువ అవుతాయి. అదేవిధంగా వాళ్ళకి కూడా పర్సనల్ లైఫ్లో ప్రాపర్ న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతో పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది ప్లస్ ఉమెన్ ప్లస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది మనం ఆల్ సబ్ డివిజన్స్లో స్టార్ట్ చేయడం అనేది గత 1 నెల నుంచే మనం ప్లాన్ చేసాము. అంటే ఆల్మోస్ట్ నవంబర్ ఎండ్ నుంచి ఈ ప్లానింగ్ స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ ఇనిషియల్గా కదిరి సబ్ డివిజన్లో మేము స్టార్ట్ చేసాము. కదిరి సబ్ డివిజన్లో లాస్ట్ ఒక 40 డేస్గా చాలా సక్సెస్ఫుల్గా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ రన్ అవుతుంది. దాదాపు మనకి తెలిసిన వరకు ఒక 27 కేసెస్లో దాదాపు ఆల్మోస్ట్ ఒక 16 కేసెస్ వాళ్ళు ఇద్దరు హస్బెండ్ వైఫ్ మధ్యలో ప్రాపర్గా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా మేము కలిసి బతుకుతున్నామన్న ఒక స్టేజ్కి రావడం జరిగింది. దీనికి మెయిన్ క్రెడిట్ ఏంటంటే దాంట్లో రెడ్ అనే NGOలో ఉన్న వాళ్ళు పార్టిసిపేషన్, రెండవది ఆర్బిట్రేషన్, ప్రాపర్ ఆర్బిట్రేషన్ మనకి. సో ఈ టీము వస్తున్న వాళ్ళకి కొన్ని ఎక్కువ టైం ఇచ్చేసి వీక్లీ 2 days వరకు మేము ఇప్పటికే కండక్ట్ చేస్తున్నాము. సో ఇట్స్ కంప్లీట్లీ ఒక హెడ్ క్వార్టర్స్కి ఒక కావాల్సిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా నేను భావిస్తున్నాను. ఇది రావడంలో చాలా సంతోషం. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము.